ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక వీసాల జారీకి కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. భారతీయులకు విద్యార్థి వీసాలు చదువు పూర్తయ్యాక తాత్కాలిక ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే H-1B వీసాలు దక్కటం కష్టంగా మారింది. 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి మధ్యకాలంలో అంతకుముందు ఏడాది అదే కాలంతో పోలిస్తే ఏకంగా 43.5% విద్యార్థి వీసాలు తగ్గిపోయాయి. దీంతో అమెరికా ఫ్లైట్ ఎక్కేందుకు భారతీయులు EB-5 వీసాల కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డులు H-1B వీసాలకు ప్రస్తుతం 1,10,00,000 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని క్లియర్ చేయాలంటే కొన్నేళ్ల సమయం పడుతుంది. అయితే అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందాలంటే EB-5 వీసా ఆశాకిరణంలా కనిపిస్తోందని అమెరికన్ ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ అలయన్స్ చెబుతోంది. గత ఏడాది ఏప్రిల్ నుంచే ఎక్కువగా భారతీయులు EB-5 వీసాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ వీసాల కోసం చేస్తున్న దరఖాస్తులు గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయి. 2024 అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు ఏకంగా 1,200 మంది EB-5 వీసాల కోసం దరఖాస్తులు చేశారు. అందులో 649 వీసాలు మంజూరయ్యాయని యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ ఫండ్ చీఫ్ నికోలస్ స్పష్టం చేశారు. అంతకుముందు ఏడాది 2023 అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 24 వరకు ఏడాది కాలంలో మంజూరైన EB-5 వీసాలు కేవలం 1,428 మాత్రమే. అమెరికాలో శాశ్వత నివాసం కోసం పలు రకాల వీసాలు అవసరం లేకుండా గోల్డ్ కార్డు వీసాను ప్రవేశపెడుతున్నామని గతంలో ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం $5 మిలియన్ అంటే మన కరెన్సీలో 43,80,00,000 రూపాయలు చెల్లించాలి. అయితే EB-5 వీసా స్థానంలోనే గోల్డ్ కార్డును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అది అమల్లోకి వచ్చేలోగానే EB-5 వీసాతో అమెరికాలో నివాస అర్హత పొందేందుకు భారతీయులు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేవారికి శాశ్వత నివాస అర్హత కల్పిస్తూ EB-5 వీసాలను జారీ చేస్తారు. ఇందుకోసం $8 లక్షల నుంచి $10 లక్షల పెట్టుబడిగా పెట్టాలి. ఇలా ఇన్వెస్ట్ చేసేవారి జీవిత భాగస్వామి 21 ఏళ్లలోపు పిల్లలకు సైతం అమెరికాలో శాశ్వత నివాస అర్హత లభిస్తుంది.